హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎగ్జామ్స్ కోసం కష్టపడి చదువుతున్నారా? బాగా చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను పాలిటీ కోసం లక్ష్మీకాంత్ బుక్ని ప్రిఫర్ చేస్తున్నానని మీకు గత వీడియోలో తెలియజేశాను. అలాగే ఈజీ వేలో పాలిటీని ఎలా చదవాలి, లక్ష్మీకాంత్ బుక్ని ఎలా చదవాలి అనేది నేను ప్రతి పార్ట్లుగా నేను వీడియోస్ చేస్తానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మొట్టమొదటిసారిగా పార్ట్ 1గా చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మీకు 2 పార్ట్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకసారి చూడండి. బ్రిటిష్ వారు భారతదేశానికి 1600 సంవత్సరంలో తూర్పు ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారులుగా వచ్చారు. క్వీన్ ఎలిజబెత్ I ప్రదానం చేసిన ఒక చార్టర్ ద్వారా వారికి భారతదేశంలో వ్యాపారం చేయడానికి సర్వ హక్కులు లభించాయి. వ్యాపారానికి పరిమితమైనటువంటి ఈ కంపెనీ 1765లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో దివానీ పవర్ లభించింది. దివానీ పవర్ అనగా ఏంటి? ఆదాయం మరియు న్యాయ వ్యవహారాల్లో వారికి సర్వ హక్కులు లభించాయి. దీనితో భూభాగంపై వీరికి అధికారం మొదలైంది. 1858లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ పాలన తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ పాలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి వరకు అనగా ఆగస్ట్ 15, 1947 వరకు కొనసాగింది. అంటే 1858లో మొదలైనటువంటి బ్రిటిష్ పరిపాలన భారతదేశంలో 1947 ఆగస్ట్ 15 వరకు కొనసాగింది. మనం డైరెక్ట్గా కంపెనీ పరిపాలన 1773 రెగ్యులేటింగ్ చట్టం చదువుదాం. ఈ చట్టానికి రాజ్యాంగ ప్రాముఖ్యత ఉంది. ఎందుకనగా తూర్పు ఇండియా కంపెనీ వ్యవహారాలను క్రమబద్ధం చేసి వాటిని నియంత్రించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టినటువంటి మొట్టమొదటి చర్య ఇది. కంపెనీ రాజకీయ మరియు పరిపాలన విధులను మొదటిసారిగా అది గుర్తించింది మరియు భారతదేశంలో కేంద్రీకృత పాలనకు అది పునాదులు వేసింది. కేంద్రీకృత పాలన అంటే ఏంటి? అంటే పరిపాలన మొత్తం ఒకరి చేతుల్లోనే ఉండడం, కేంద్రీకృతమై ఉండడం అనమాట. ఒకరి చేతుల్లోనే ఉండి వాళ్ళే మొత్తం అంతా మెయింటైన్ చేస్తారు. అంటే భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిన చట్టం ఇది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నామకరణం చేయడం జరిగింది. అంటే ఇదివరకు బెంగాల్ గవర్నర్ అని పిలిచేవారు. ఈ చట్టం ద్వారా ఏమైందంటే ఆ బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నామకరణం చేయడం జరిగింది. అతనికి సహాయం చేయడానికి 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ వారెన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లను బెంగాల్ గవర్నర్లకి ఆధీనులుగా చేయడం జరిగింది. ఈ చట్టం రాకముందు ఈ 3 ప్రెసిడెన్సీల గవర్నర్లు ఎవరికి వారు స్వతంత్రంగా ఉండేవారు. అంటే ఈ చట్టం రావడంతో ఏమైందంటే బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ గవర్నర్లందరినీ కూడా బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనులుగా చేశారంటే ఆ గవర్నర్ జనరల్ ఆధీనంలో ఈ బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్లు కూడా ఉండాలన్నమాట. అతను చెప్పిందే వీళ్ళు వినాలి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును 1774లో ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1774లో ఏర్పాటు చేశారు. ఏ చట్టం ప్రకారం అంటే 1773 చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రైవేటుగా వ్యాపారాన్ని చేసుకోవడం మరియు స్థానికుల నుండి బహుమానాలను కానీ లంచాలు కానీ తీసుకోవడం నిషేధించారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీలో ఒక గవర్నింగ్ బాడీ. భారతదేశంలో రెవెన్యూ, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాలను నివేదిక ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియపరచాలి. ఈ నిబంధన ద్వారా కంపెనీ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణకు బలం చేకూరింది. అంటే ఇందులో ఏంటి? కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ప్రైవేటుగా వ్యాపారం చేసుకోకూడదు. అంటే ప్రైవేటుగా ఇతర వ్యాపారాలు చేసుకోకూడదు. అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి బహుమానాలను కానీ లంచాలను కానీ తీసుకోకూడదు అని కరెక్ట్గా రూల్ పాస్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. తర్వాత వచ్చింది పిట్స్ ఇండియా చట్టం 1784. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం బ్రిటిష్ పార్లమెంట్ సవరణ చట్టం 1781ని ఆమోదించింది. దీనిని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అంటారు. దీని తర్వాత వచ్చినటువంటి ప్రముఖమైన చట్టం పిట్స్ ఇండియా చట్టం 1784. 1773
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం చేసినటువంటి చట్టం ఏది అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అని చెప్పుకోవచ్చు మనం. అలాగే ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784 చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే ఇది కంపెనీ మరియు వాణిజ్య రాజకీయ విధులను వేరు చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వాణిజ్య వ్యవహారాలను చూసుకోమని అలా అనుమతించింది. కానీ రాజకీయ వ్యవహారాలను నియంత్రించడానికి నిర్వహించడానికి మాత్రం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త మండలిని ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఒక ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలలో సివిల్, మిలిటరీ, రెవెన్యూ వ్యవహారాలపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి నియంత్రణ అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి చట్టం ఏదంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ విధంగా ఈ చట్టం రెండు కారణాల వలన ప్రాముఖ్యత పొందింది. ఒకటి, భారతదేశంలో కంపెనీ భూభాగాలను భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని పేర్కొనడం జరిగింది. రెండు వచ్చేసి భారతదేశ పాలనలో కంపెనీ వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం వచ్చింది. భారతదేశ పరిపాలనలో కంపెనీ వ్యవహారాలు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలపై బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వోన్నత అధికారం వచ్చింది. చార్టర్ చట్టం 1833. బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో ఈ చట్టం చివరి దశ. చట్టం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇది ప్రకటించింది. అంటే మామూలుగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఏ చట్టం ప్రకటించిందంటే 1773 చట్టం. అదే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం ప్రకటించింది అంటే చార్టర్ చట్టం 1833. అతనికి ఎవరికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అతనికి సివిల్ మరియు మిలిటరీ అధికారాలను నిశ్చితం చేసింది. ఈ విధంగా భారతదేశంలో సమస్త బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలలో అధికారాన్ని భారత ప్రభుత్వ పరిధిలోకి మొదటిసారి ఈ చట్టం తెచ్చింది. లార్డ్ విలియం బెంటింగ్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. బాంబే, మద్రాస్ గవర్నర్ల శాసనాధికారాలను ఇది తీసివేసింది. మొత్తం బ్రిటిష్ ఇండియాలో అన్ని శాసనాధికారాలు భారత గవర్నర్ జనరల్కి సంక్రమించాయి. అంతకుముందు చట్టాల కింది శాసనాలను రెగ్యులేషన్స్ అనేవారు. ఈ చట్టం కింద ఏర్పడినటువంటి శాసనాలను యాక్ట్స్ అని వ్యవహరించడం జరిగింది. వాణిజ్య సమితిగా తూర్పు ఇండియా కంపెనీ కార్యక్రమాలకు ఈ చట్టం చరమగీతం పాడింది. అది కేవలం పరిపాలన సమితిగా మాత్రమే మిగిలింది. భారతదేశంలో కంపెనీ భూభాగాలని రాజుకి అతని వారసులకి గల ఉత్తరాధికారులకు చెందిన ట్రస్ట్ అని ఈ చట్టం పేర్కొంది. సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం బహిరంగ పోటీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ చట్టం ప్రయత్నించింది. కంపెనీ హిందీ భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రతిబంధాలు ఉండరాదని సూచించింది. అయితే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీనిని నిరాకరించడం జరిగింది. అంటే సివిల్ సర్వీస్ కోసం బహిరంగ పోటీ వ్యవస్థని ఇది ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దీన్ని వ్యతిరేకించడంతో దీన్ని నిరాకరించడం జరిగింది. చార్టర్ చట్టం 1853. 1793 నుంచి 1853 వరకు బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన చట్టాలలో ఇది చివరిది. దీనిని ప్రముఖమైన రాజ్యాంగపరమైన మైలురాయి అనవచ్చును. చట్టం యొక్క ముఖ్య లక్షణాలు గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసనాధికారాలను, కార్యనిర్వహణాధికారాలను ఇది మొదటిసారిగా వేరు చేసింది. ఈ కౌన్సిల్లో 6 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. వీరిని లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ చట్టం ఒక ప్రత్యేక గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. దీనిని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వ్యవహరించారు. ఈ కౌన్సిల్లోని శాసనపరమైన విభాగం ఒక మినీ పార్లమెంటుగా పనిచేసింది. బ్రిటిష్ పార్లమెంటు ప్రక్రియలను ఇది అనుసరించింది. ఈ విధంగా ప్రభుత్వంలో శాసన నిర్మాణంని ప్రత్యేకంగా పరిగణించడం జరిగింది. సివిల్ సర్వెంట్ల ఎంపికను చేసుకోవడానికి బహిరంగ పోటీ వ్యవస్థను ఇది ఏర్పరిచింది. ఈ ఉన్నతమైన సివిల్ సర్వీస్లో భారతీయులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు 1854లో. ఓకేనా. బ్రిటిష్ రాజవంశం పేరుపై కంపెనీ పొందిన భారత భూభాగ ప్రాంతాలపై కంపెనీ పాలనకు గల అనుమతిని ఇది పొడిగించింది. అయితే అంతకుముందు చట్టాలలో మాదిరిగా ఏ విధమైన నిర్దిష్ట గడువుని సూచించలేదు. అనగా బ్రిటిష్ పార్లమెంట్ ఎప్పుడైనా తన ఇష్టానుసారం కంపెనీ పాలనను రద్దు చేయగలదని భావించవచ్చును. మొదటిసారిగా ఈ చట్టం భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో
ప్రాధాన్యతను గుర్తించింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని 6 కొత్త శాసనసభ్యులలోని 4 సభ్యులు మద్రాస్, బాంబే, బెంగాల్ మరియు ఆగ్రా ప్రాంతాల నుండి నియమించడం జరిగింది. ఇక్కడ వరకు ఒక పార్ట్గా చదువుకుందామండి. నెక్స్ట్ వీడియోలో చక్రవర్తి పాలన 1858 నుంచి 1947 వరకు మనం డిస్కస్ చేసుకుందాం. దీని మీద మీకు కొన్ని బిట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు అందులో తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇదిగోండి, టెస్ట్ యువర్ సెల్ఫ్ అని ఇస్తున్నాను. అది మీకు ఏమైనా అందులో మీకు తెలిసిన బిట్స్, మీకు అందులో ఏ బిట్స్కైనా సరే ఆన్సర్స్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. చూడండి, ఫస్ట్ బిట్ చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రీకృత పాలనకు పునాదులు వేసినటువంటి చట్టం ఏది? ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? థర్డ్ది వచ్చేసి కలకత్తాలో సుప్రీంకోర్టును 1774లో ఏర్పాటు చేయబడింది. అయితే మొట్టమొదటి సీజే ఎవరు అంటే చీఫ్ జస్టిస్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను బ్రిటిష్ పార్లమెంట్ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేసింది? ఫిఫ్త్ క్వశ్చన్ బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో చిట్ట చివరి చట్టం ఏది? సిక్స్త్ వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? సెవెంత్ ఏ చట్టంను మినీ పార్లమెంటుగా అంటారు? ఎయిత్ సివిల్ సర్వెంట్ల బహిరంగ పోటీ వ్యవస్థను ఏర్పాటు చేసిన చట్టం ఏది? నైన్త్ ఇండియన్ సివిల్ సర్వీస్పై వేసిన కమిటీ ఏది మరియు ఎప్పుడు వేశారు? 10th భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? 11th ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థకు ముగింపు పలికినటువంటి చట్టం ఏది? ఇదండి. ఈ బిట్స్లో మీకు ఏమైనా మీకు చాలా వరకు ఆన్సర్స్ తెలిసే ఉంటాయి. ఆన్సర్స్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.